ఈ తాంత్రిక శక్తి ద్వారా ఎంతమంది క్లయింట్స్కి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు? నాకు తెలిసి ఒక 10-12 వేల మంది ఉన్నారండి. 10-12 వేల మంది 12,000 మంది సమస్యలు తీర్చారా? తీర్చానండి తాంత్రిక శక్తి ద్వారా. అవునండి. అవును. నేను ఇప్పటి నుంచి కాదు కదమ్మా నేను చేసేది. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? 15 సంవత్సరాలు అవుతుందమ్మా. 15 ఏళ్ల నుంచి. అవునండి. ఆల్ ఓవర్ అంటే ఏపీ, తెలంగాణ, ఏపీ, క్లయింట్స్ అంతా తెలంగాణ, యుఎస్, యూకే, కెనడా, ప్రతి కాడ నుంచి వస్తారండి. ప్రతి దగ్గర నుంచి వస్తారు. అంత మనుషులే కదా అమ్మా. అంటే ఇప్పుడు మీకు యూఎస్ కాల్స్ కూడా వస్తుంటాయా? వస్తుంటాయమ్మా. అక్కడ క్లయింట్ల సమస్యలు ఎలా ఉంటాయి? వాళ్ళు ఎలా నమ్ముతారా? వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా నమ్ముతారా? వాళ్ళు మనుషులే కదా అమ్మా. ఎక్కడి వాళ్ళైనా మనుషులే. ప్రతి వారు మనుషులే. మీరు ఒక మనుషులల్లో వేరు చేస్తారేంటమ్మా నాకు అర్థం కాదు. అందరూ మనుషులే కదా. అందరూ తినేది అన్నమే కదా. అందరూ పోయేది పుట్టుక చావడం రెండు కామన్. ఈ మధ్యదంతా ఒక జగన్నాటకం, దేవుడు ఆడే ఆట. అదే విధంగా అనుకోవాలి. అంతేగాని వాళ్ళు వీళ్ళు అని వేరు చేయొద్దు. ఎప్పుడు మనుషులను డివైడ్ కొట్టద్దు ఎప్పుడు కానీ. ఈ కులాల వ్యవస్థలాగా ఎప్పుడు కానీ వీళ్ళు వాళ్ళని అందరూ ఒకటే మనుషులు. కేఎఫ్సి ఒక అతను ఉన్నాడు. ఆయన దరిద్రం భరించలేక 69వ ఏట వరకు కూడా ఆయన దరిద్రం భరించలేక 4 భార్యలు ఆయన విడిచిపెట్టిపోయారు. ఆయనకు 69వ ఏట యోగం కలిసి వచ్చింది. ఆయన ఇప్పుడు 98 ఏళ్ళు ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కోటీశ్వరుడు. బేసికల్గా తాంత్రిక శక్తి గురించి చాలా విషయాలు చెప్పారు. యుఎస్ నుంచి కూడా క్లయింట్లు వస్తారని చెప్పారు. అంటే ఎక్కడున్న మనుషులు కూడా ఆ తాంత్రిక శక్తి గురించి నమ్ముతున్నారు. ఇప్పటివరకు మీరు చాలా క్లయింట్ని డీల్ చేశామన్నారు. ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీకు కాల్ చేస్తారు, సమస్య చెప్తారు, ఛార్జెస్ తీసుకుంటారు కదా. ఆ ఛార్జెస్ బేరబుల్గా ఉంటాయా లేదంటే మరీ ఎక్కువ ఉంటాయా? లేదండి, రీజనబుల్గానే ఉంటాయి. మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని సంప్రదించవచ్చు అంటారా? కంపల్సరీ. చాలామంది నాకు మధ్యతరగతి వాళ్ళే వస్తారండి. 80% మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. ఏదో ఒక 20% 5%. చాలామంది మధ్యతరగతి వాళ్ళే నమ్ముతారు. ఏదైనా ఈ ప్రపంచంలో ఏదైనా ముందుకు సాగాలంటే మధ్యతరగతి వాళ్ళు నమ్ముతేనే ముందుకు పోతుందండి. గొప్పోళ్ళు చిన్నోళ్ళు అది చేస్తే పోదు. మధ్యతరగతి వాళ్ళు మనం తక్కువ అంచనా వేస్తాం, కానీ మధ్యతరగతి వాళ్ళ దగ్గరనే తెలివి కానీ ఆలోచన శక్తి కానీ ఎవరు ఎటువంటి వాళ్ళు కానీ ఆలోచన చేసేది డిసైడ్ చేసేది వాళ్ళే. వాళ్ళని తక్కువ అంచనా వేయకండి. మధ్యతరగతి వాళ్ళు చాలా గొప్ప తెలివిమంతులు. విన్నారా? కాబట్టి అది మధ్యతరగతి వాళ్ళకు రీజనబుల్గానే ఉంటుందండి. ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇంత ముందు చెప్పారు 21 రోజుల్లో మీకు తెలుస్తుంది అన్నారు. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గరికి ఎవరైనా ఒక్కొక్క సమస్య గురించి అప్రోచ్ అవుతూ ఉంటారు. ఇన్ని వేల కేసెస్లో ఎక్కువగా మీరు డీల్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళినది ఏంటిది? ఏ సమస్యలో మీరు ఎక్కువగా, అంటే ఒక్కొక్క దానిలో వీళ్ళు నిపుణులు అంటారు, ఉద్దండులు అంటారు, అట్లా ఏ సమస్యల మీద ఎక్కువగా మీరు సక్సెస్ అయ్యారంటారు? నేను పట్టుకున్న కేసులలో ఇప్పటికీ అన్ని కేసుల్లో నేను పట్టుకుంటే మాత్రం అది అయ్యేదాకా వదిలిపెట్టనండి. అది చిన్నోళ్ళది కావచ్చు, పెద్దోళ్ళది కావచ్చు, అది బాగా అయ్యేదాకా మాత్రం వదిలిపెట్టనండి. పట్టుకోనండి. పట్టుకుంటే మాత్రం అయ్యేదాకా వదిలిపెట్టనండి. కంపల్సరీ అది చేసే తీరుతా 200%. ఇది లేదు అని కాదండి. మీరు ఈ సమస్యనే పట్టుకుంటా అని చెప్పి స్పెసిఫిక్గా మీరు చెప్పారు కదా, అదేని కాదండి. ఇంత పక్షవాతం వచ్చిన వాళ్ళను కూడా అటు వాళ్ళు లేచే యోగం ఉంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి వాళ్ళని కూడా లేపిన రోజులు కూడా 21 డేస్లో ఉన్నాయి. 21 డేస్లో కూడా ఉన్నాయి. 2-3 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చి పడిపోయిన వాళ్ళు. అంటే మానసికంగానే కాకుండా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు 200%. బేసికల్గా కొన్నేళ్ల నుంచి కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. చాలా హాస్పిటల్స్. నేను ఒక మాట చెప్పనా అండి, కొందరు కిడ్నీల సమస్యలతో బాధపడుతుంటారు అన్నారా, ఇంకా కొందరు డిప్రెషన్తో, ఇంకో కొందరు వేరే వాటితోని, కొందరు కిడ్నీ రాళ్ళతోని, ఇలాంటి వాళ్ళతో చాలా చాలా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు యోగం కనుక ఉంటే 100%, నేను అనేది ఏంటంటే 98% ఉంటుంది. కానీ పరిష్కారం తెలుసుకోవడంలో వాళ్ళు విఫలమవుతారు. కాబట్టి మా దగ్గరికి వస్తే పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఏదో ఒక 2% మందికి దొరకకపోవచ్చు, కానీ 98% మందికి దొరుకుతుంది. దొరికితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని బాగు చేస్తామండి. హాస్పిటల్ దాకా పోనివ్వం. 200% హాస్పిటల్ దాకా పోకుంటేనే మేము బాగు చేస్తామండి. అలాంటి బాగు చేసిన వ్యక్తులు కూడా దాదాపు ఎంత లేదన్నా ఒక 1000 నుంచి 1500 మంది ఉన్నారండి.
ఎందుకంటే మేము చెయ్యంది ఇక్కడ దాకా వచ్చి కూర్చోం కదండి, మీరు మమ్మల్ని పిలవరు కదా అండి. అందుకనే 200% ఆ విధంగా కూడా చేస్తాం.